తెలంగాణ అసెంబ్లీ కీలక ఘట్టానికి వేదిక కాబోతోంది. గిరిజన ముస్లిం మైనార్టీ రిజర్వేషన్ కోటా పెంచుతూ తీసుకువచ్చిన ముసాయిదా బిల్లుకు శాసనసభ నేడు ఆమోదముద్ర వేయనుంది. దీనిని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే అదే స్థాయిలో బీజేపీ వ్యతిరేకిస్తూ ఉండడంతో వాడివేడిగా చర్చ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లపై చర్చించేందుకు తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఇప్పటికే రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మేరకు ముసాయిదా బిల్లుకు క్లియరెన్స్ ఇచ్చింది. రిజర్వేషన్ పెంపునకు ప్రధాన ప్రతిపక్షం అనుకూలంగానే ఉన్నా ప్రభుత్వంలో కమిట్మెంట్ కనిపించడం లేదని విమర్శిస్తోంది. టీడీపీ సభలో లేకున్నా ఆ పార్టీ తరపున ఆర్ కృష్ణయ్య బీసీల తరపున వాదనలు వినిపించబోతున్నారు. జనాభాలో బీసీలు 52% ఉన్నప్పుడు వారికి ఎందుకు రిజర్వేషన్ పెంచరని ప్రశ్నిస్తున్నారు. కేవలం కొన్ని వర్గాలకే పెంచుతున్నారంటే అది మతపరమైన రిజర్వేషనే అవుతుందని అంటోంది టీడీపీ. అటు బీజేపీ మాత్రం మతపరమైన రిజర్వేషన్లను చట్టబద్ధంగా అడ్డుకుంటామని చెబుతోంది. మొత్తం మీద ఇవాళ రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అసెంబ్లీ ముట్టడికి సిద్దమైంది బీజేపీ. కమలనాథుల ప్రయత్నాలు ఊహించిన పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎస్ఆర్ నగర్లో బీజేపీ నేతలు కార్యకర్తల్ని అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. అటు నాంపల్లి స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేసీఆర్ సర్కారుకు నిరసనగా అసెంబ్లీ ముట్టడి కోసం నాంపల్లి వద్దకు చేరుకున్నారు బీజేపీ నేతలు. ఓ బస్సును తగులబెట్టేందుకు ప్రయత్నించారు. అలర్టైన పోలీసులు బీజేపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లోనూ బీజేపీ నేతల్ని ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. కీలకమైన రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీ ముందుకు రాబోతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, వాట్ టు యు? రకంగా చెప్పాలంటే తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో చారిత్రక ఘట్టానికి మరి కాసేపట్లో శ్రీకారం చుట్టబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని, రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఉదయం 11 గంటలకు నిన్న సాయంత్రం జరిగినటువంటి బీఏసీ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ప్రధానంగా బీఏసీలో నిర్ణయించినట్టుగానే 3 బిల్లులని అసెంబ్లీలో ఈరోజు ప్రభుత్వం ఆమోదం తెలుపబోతుంది. అయితే ప్రధానంగా మొట్టమొదటిసారిగానే అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. సీఎం కేసీఆరే ఈ బిల్లుని తానే స్వయంగా సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రిజర్వేషన్ల పెంపు అంశానికి సంబంధించి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతుల మీద కూడా సీఎం తనదైన శైలిలో సభలో ప్రసంగించబోతున్నారు. అయితే మొత్తానికి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను చూస్తే ఇప్పటి వరకు అంటే ఈ రోజు సభలో ఆమోదం తెలిపడానికంటే ముందు మొత్తం రిజర్వేషన్ 50% ఉంది. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మైనార్టీలకు 12% రిజర్వేషన్, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు పెట్టబోయే రిజర్వేషన్ల సవరణ బిల్లులో మైనార్టీలకు రిజర్వేషన్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. బీసీలకు సంబంధించినటువంటి అంశాలను చూస్తే ఏబిసిడి 4 గ్రూపుల్లో ఈకి ప్రత్యేకంగా 12% రిజర్వేషన్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా రిజర్వేషన్ల ప్రక్రియను స్వాగతిస్తున్నప్పటికీ బీసీఈకి మాత్రమే రిజర్వేషన్ల పెంపు లాంటి అంశాన్ని చాలా బీజేపీ లాంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూస్తే రిజర్వేషన్ల పెంపుకు వ్యతిరేకం కాదు, కానీ రిజర్వేషన్ల పెంచుతున్నటువంటి ప్రక్రియ, రిజర్వేషన్ల పెంపు ఏ వర్గానికి ఎంత ఇస్తున్నారనే అంశం మీదనే ప్రధానంగా అభ్యంతరం తెలుపుతుంది. మైనార్టీలకు గతంలోనే వైఎస్ హయాంలోనే మైనార్టీలకు 4% కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది. అయితే ఆ రిజర్వేషన్ ఇప్పుడు పెంచుతున్నటువంటి నేపథ్యంలో న్యాయపరంగా చిక్కులు రాకుండా చూడాలి అనేదే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ రాజ్యాంగ పరంగా కావచ్చు, కోర్టుల పరంగా ఏవైనా చిక్కులు వస్తే ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి 4% రిజర్వేషన్ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పేసి పదే కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఎంఐఎం పార్టీ పూర్తిగా టీఆర్ఎస్ ఏ వాదన అయితే చెప్తుందో ఎంఐఎం కూడా అదే వాదన చెప్తుంది. మైనార్టీలకు ఖచ్చితంగా 12% రిజర్వేషన్ ఇవ్వాలనే వాదన వినిపిస్తుంది. కానీ రాజ్యాంగ పరంగా కావచ్చు, చట్టబద్ధంగా కావచ్చు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా 12% రిజర్వేషన్ అమలు చేసేట్టు చూడాలి, లేదంటే గతంలో ఉన్నటువంటి 4% కూడా ఇంప్లిమెంట్ కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి ప్రధానంగా ప్రభుత్వానికి సూచిస్తుంది. ఇక ప్రధానంగా బీజేపీ పార్టీ
మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం అంటే అది బీసీ ఈ కోటాలో ప్రభుత్వం చూపిస్తున్నప్పటికీ అది మతపరమైనటువంటి రిజర్వేషన్ అని చెప్పేసి పదే పదే వాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు అసెంబ్లీలో సీఎం ప్రవేశపెట్టబోయే రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి బిల్లులో కూడా ఎస్టీల రిజర్వేషన్ పెంపుతో పాటు ఒకే బిల్లులో మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల పెంపును కూడా పొందుపరిచినటువంటి అంశాన్ని బీజేపీ తప్పుపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ వ్యవహారం కేసు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి బిల్లులు ఒకే దాంట్లో ఉండడం వల్ల మైనార్టీకి సంబంధించినటువంటి బిల్లును కొట్టేస్తే అటు ఎస్టీలకు సంబంధించినటువంటి బిల్లు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు వేరువేరుగా బిల్లులు పెడితే బాగుంటుంది అనే ఆలోచన కూడా చేస్తుంది. ఎస్టీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ పెంపుకు సంబంధించినటువంటి అంశం మీద ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినప్పటికీ మైనార్టీలకు బీసీఈకి కోటాలో మాత్రమే రిజర్వేషన్ పెంచడాన్ని మతపరమైనటువంటి రిజర్వేషన్లు అంగీకరించేది లేదని చెప్పేసి ఇప్పటికే బీజేపీ సూటిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నటువంటి 3 బిల్లుల్లో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్కు సంబంధించినటువంటి బిల్లు ఉంటుంది. ఆ తర్వాత హెరిటేజ్కు సంబంధించినటువంటి బిల్లు, ఆ తర్వాత జీఎస్టీకి సంబంధించినటువంటి బిల్లులకు ఆమోద ముద్ర అసెంబ్లీ వేయబోతుంది. రాజకీయపరమైనటువంటి అంశాన్ని మతపరమైనటువంటి రిజర్వేషన్లను బీజేపీ చెప్తున్నప్పటికీ మిగిలిన రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ప్రభుత్వం చేసినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ వ్యవహారాన్ని మాత్రం చాలా తప్పుపడుతున్నాయి. ఇక టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని చూస్తే ఇప్పటికే బీఎస్సీ సమావేశానికి కూడా హాజరు కానటువంటి బీఎస్సీ సమావేశానికి వచ్చినప్పటికీ సస్పెన్షన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక ఈ రోజు ఆర్ కృష్ణయ్య మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మాత్రం సభలో ఉంటారు. మొదటి నుంచి బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన ఉద్యమం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ని కూడా ఆయన తప్పుపడుతున్నాడు. బీసీ ఈ కోటలోనే ఎందుకు రిజర్వేషన్ పెంచుతున్నారు? ఓవరాల్గా తెలంగాణలో బీసీలు 52% ఉన్నప్పటికీ కేవలం 25% మాత్రమే రిజర్వేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ ఏబిసిడిలో కూడా వెనకబడినటువంటి తరగతులు ఉన్నారు. ఆర్థికంగా వెనకబడినటువంటి కులాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేటగిరీలో ఉన్నటువంటి వారికి కూడా రిజర్వేషన్ పెంచాలి. కానీ కేవలం ఈ కేటగిరీకి మాత్రమే రిజర్వేషన్లు పెంచుతున్నారంటే ఇది ఖచ్చితంగా మతపరమైనటువంటి రిజర్వేషన్ అని చెప్పేసి టీడీపీ తరఫున ఆర్ కృష్ణయ్య తన అభిప్రాయాన్ని ఆ సభలో చెప్పబోతున్నారు. ఓవరాల్గా చూస్తే ఈ రోజు అసెంబ్లీలో జరగబోయేటటువంటి రిజర్వేషన్ సవరణ బిల్లు కావచ్చు, రిజర్వేషన్ పెంపుకు సంబంధించినటువంటి బిల్లు చాలా కీలకమైనటువంటి నేపథ్యంలో రాజకీయంగా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోక తప్పే పరిస్థితి కనబడలేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఈ బిల్లును చూస్తున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుంది, అసెంబ్లీలో ఈ బిల్లుని ఆమోదం చేసినప్పటికీ కేంద్రం దీన్ని ఆమోదించకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, రాజకీయంగా టీఆర్ఎస్ ఇబ్బందికి పడుతుందా, లేదంటే రిజర్వేషన్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సామాజిక వర్గాలు బెనిఫిట్ ఏ మేరకు పొందుతాయనే అంశాలన్నింటినీ కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ మాత్రం చాలా హాట్గా కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మతపరమైనటువంటి రిజర్వేషన్లను అంగీకరించేది లేదని చెప్పేసి బీజేపీకి అనుబంధమైనటువంటి విద్యార్థి సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అధికార పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుంది, బీజేపీ బిల్లును అడ్డుకుంటుందా లేదంటే బిల్లుపై తన అభిప్రాయాన్ని చెప్పి వాకౌట్ చేస్తుందా అనే అంశాల మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ పార్టీ నుంచి బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడతారు. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి కానీ అటు బట్టి విక్రమార్క కానీ మాట్లాడే అవకాశాలు కనబడుతున్నాయి. లెఫ్ట్ పార్టీలో ఇక సిపిఐ పూర్తిగా టీఆర్ఎస్ లో విలీనమైనటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీకి సంబంధించి సిపిఎం మొదటి నుంచి కూడా మైనార్టీలకు రిజర్వేషన్ పెంచాలని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో బీసీలకు ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు పెంచాలనేది ప్రధానంగా సిపిఎం డిమాండ్ చేయబోతుంది. ఓకే, థ్యాంక్ యూ చారి.